మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు. మొన్న అనగా 12/10/2025 సాయంత్రం సుమారు 7:30 ఇద్దరు ఫ్రెండ్స్ మీరాయుద్దీన్ ఇలియాస్ మీరా ఎక్స్ వక్ బోర్డ్ చైర్మన్, అతని ఫ్రెండ్ అయిన కలర్స్ షోరూము ముజాఫర్, వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. కానీ వీళ్ళు ఇంతకుముందు 2020లో ఒక సైట్ కొన్నారు, 22లో. ఆ సైట్ విషయంలో ఇతను రావాల్సి ఉంది మీరాయుద్దీన్కి. ఇతని ఇద్దరి మధ్య మా చర్చలు నడుస్తూ ఉన్నాయి. కానీ చట్టాన్ని చేతుల్లో తీసుకుని ఒక 10 మందిని తీసుకొని షాపులో పోవడం జరిగింది. షాపులో పోవటం వితిన్ 1-2 మినిట్స్లోనే వాళ్ళని కర్రలు రాడ్లు చేతులతో కొట్టడం జరిగింది. దాని మీద అతను తలపకాయ పెరిగింది. అడ్డు వచ్చిన వాళ్ళ మేనల్ని కూడా కొట్టారు. అదే సమయంలో మన పోలీసు కూడా వెళ్ళాం, చెప్పిన వెంటనే వీళ్ళందరం తీసుకొచ్చాము. వితిన్ 24 అవర్స్లో 7గురిని అరెస్ట్ చేశాము. ఎవరైనా ఐడెంటిఫై చేసి వీళ్ళందరినీ జైలుకి పోయారు. అంటే 307 అటెంప్ట్ మర్డర్ కేసు కట్టాం. ట్రెస్ పాస్, అటెంప్ట్ మర్డర్, రాంగ్ఫుల్ ఎంట్రన్స్ ప్లస్ 307 అటెంప్ట్ మర్డర్ కట్టి మేము ప్రజలకు తెలిపేది ఇదే. చట్టాన్ని ఎవరైనా తీసుకుంటే మరికి ఇబ్బంది పడతారు. ఎంత తెలుసు వాళ్ళని కానీ ఎంత పెద్దవాళ్ళని కానీ పరిధి దారితే చాలా విపరీతంగా ఉంటుంది శిక్ష. ఎవరికైనా అంతే. నేను ముందే చెబుతున్నా క్లియర్గా, పరిధి దాసి మా పరిధి చట్టాన్ని చేతులు తీసుకుంటే దానికి తీవ్ర పరిణామాలు. ఈరోజు అతనితో పాటు సరదాగా వెళ్ళినా మేము చూసాము సార్, మేము కొట్టలేదన్నా కూడా వాళ్ళు కూడా శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాళ్ళందరూ కూడా ఫోన్లు మాట్లాడి మేము పంచాయతీ చేస్తా అన్నారు, వాళ్ళు కూడా వెళ్ళారు. కనుక దీంతో పాటు ఒక రౌడీ షీటరు అబ్దుల్ మస్తాన్ అని అతను వీరిద్దరి మధ్య పంచాయతీ చేయడానికి ప్రయత్నించాడు. అతని మనుషులు కూడా ఉన్నారు కనుక వాళ్ళు చెప్పిన ఎవిడెన్స్ బట్టి అతను కూడా పాత్ర ఉందా, అతను కూడా పంపించండి. కనుక పదే చెబుతారు రౌడీ షీటర్లకు కానీ పబ్లిక్ కానీ చట్టాన్ని మీ చేతిలో తీసుకొని చట్ట వ్యతిరేక చర్యలు ఎక్కడ వెళ్ళినా కేసు ఒక్కసారి ఎఫ్ఐఆర్ అయిందంటే తీసేయడం చాలా కష్టం. మీరు గుర్తుపెట్టుకోవాలి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ పోతున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఎట్లాంటి వ్యక్తులతో. అదేవిధంగా రాత్రుల పూట ఇష్టం వచ్చేది తిరుగుతున్నారు. ఈ రోజు నుంచి 11 దాటి ఎవడన్నా ట్రిపుల్ రైడింగ్ రోడ్డు మీద కనపడితే మనకి బీభత్సంగా ఉండేదని తెలియపరుస్తాం.